హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా! మన ఛానల్ అయితే 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిందండి. సో, చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇంకా ఫ్యూచర్‌లో సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నారో వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకు అంటే ఈ 500లో నాకు హార్డ్‌లీ తెలిసిన వాళ్ళైతే ఒక 50-100 మెంబర్సే ఉంటారు. రిమైనింగ్ 400 మెంబర్స్ నాకెవరో కూడా తెలీదు. మేబీ నేను పెట్టిన ఏదైనా లాంగ్ వీడియో కానివ్వండి, షార్ట్ వీడియో ఏదైనా నచ్చి ఓకే. ఛానల్ చూస్తే హెల్ప్ అవుతుంది అని అనిపించి మేబీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండుంటారు. దానికైతే ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. సో, డెఫినిట్‌గా మీరు ఏదైతే హోప్‌తో ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో దానికి తగ్గట్టే మంచి మంచి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. సో, మీ సపోర్ట్ అన్నది, మీ బ్లెస్సింగ్స్ అన్నది ఎప్పుడు ఇలానే ఉండాలి అనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఈ 500 ఏదైతే ఉందో ఆ 5 పక్కన జీరోస్ అన్నది అలా గ్రో అవుతూనే ఉండాలి. దానికోసమైతే డెఫినిట్‌గా మీ సపోర్ట్ అయితే కావాలి. సో, థ్యాంక్ యూ అండి. నేను అనుకున్న టైం కన్నా కూడా కొంచెం ఎర్లీగానే అయితే 500 అయితే ఫినిష్ చేసుకున్నాను. సో, ఫస్ట్ అయితే దానికి చాలా హ్యాపీగా అనిపించింది. సో, దాంతో పాటు నేనైతే ఆల్మోస్ట్ 2 మంత్స్ అండి. కరెక్ట్‌గా 2 మంత్స్, 2 డేస్ అవుతుంది. నేను ఛానెల్ స్టార్ట్ చేసి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయటం స్టార్ట్ చేసి. బట్ ఈ 2 మంత్స్‌లో కూడా నేనెప్పుడు ఇంట్రడక్షన్ లాగా అయితే ఏం చెప్పలేదు. నా ఛానెల్‌లో ఎప్పుడూ కూడా. సో, ఛానెల్ నేమ్ అయితే హ్యాపీ హరీష అని ఉంది. బట్ ఆ హరీష ఎవరు? నా పేరేంటి? అన్నదైతే చాలా మందికి తెలీదు. ఒక్కసారైతే సింపుల్‌గా నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకుందామని అనిపించింది. సో, అది కూడా 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు గదా! ఈ స్పెషల్ డే రోజు అట్లా అనిపించి నేను అది కూడా పోస్ట్ చేస్తున్నాను. సో, నా పేరైతే హరీష అండి. సో, ఛానెల్‌కున్న నేమ్ నాది హ్యాపీ హరీష అని. నేనొక హౌస్ వైఫ్‌ని. నాకొక ఇద్దరు కిడ్స్ ఉన్నారు. ఒక పాప, బాబు. అండ్ నా బ్యాక్‌గ్రౌండ్ మీన్స్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను. బిఫోర్ అయితే జాబ్ చేసేదాన్ని. బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేశా. బట్ ఏంటి అంటే మా హస్బెండ్‌ది ఐటీ జాబ్. సో, కంపల్సరీ 9-5, 10-5 అట్లా ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండవు తనకి. సో, ఆ రోజు వర్క్‌ని బట్టి టైమింగ్స్ ఉండయి. సో, ఎవరన్నా ఇద్దరిలో ఒకళ్ళమైనా అట్‌లీస్ట్ కొంచెం పిల్లలతో టైమ్ స్పెండ్ చేసి వాళ్ళు కొంచెం వాళ్ళ గురించి కేర్ తీసుకోవాలి. దానికోసం ఉండాలి అని అనిపించి సో, నేనైతే ఆహ్, జాబ్ చేయాలి, బయటికెళ్ళాలి, జాబ్ చేయాలి అన్న థాట్ అయితే నాకెప్పుడూ లేదండి. అంటే బయటికెళ్ళి జాబ్ చేసే మదర్స్ పిల్లల గురించి కేర్ తీసుకోరని కాదు. మేమిద్దరం అనుకున్నదైతే అట్‌లీస్ట్ ఒకళ్ళన్నా కొంచెం టెన్షన్ ఫ్రీగా పిల్లల కోసం టైమ్ స్పెండ్ చేసేలాగా ఉండాలి అని. సో, నేనైతే హ్యాపీగా ఇంట్లో ఉండి పిల్లలు చూసుకోవటానికే ఇష్టపడేదాన్ని. బట్ ఏంటి అంటే ఆహ్, నాకు చాలా ఇష్టం. నా ఐడెంటిటీ చూపించుకోవటం, ఏదైనా వర్క్ చేయటము, ఖాళీగా ఉండకుండా ఏదైనా వర్క్ చేయాలి. ఇంటి దగ్గర నుంచే చేసే వర్క్ ఏదన్నా ఉంటే బావుండు. అలా చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. ఏదైనా చెయ్యాలి. నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అనేసి. సో, దానికేసే ఏవేవో చాలా ట్రై చేశాను. దానిలో పార్టే ఈ యూట్యూబ్ ఛానెలు. అది కూడా అనుకోకుండా సడెన్‌గా అయితే స్టార్ట్ చేశాను. నిజంగా అయితే థాట్ ఎప్పుడు లేదు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అనేసి. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా స్టార్ట్ చేయటం అయితే జరిగింది. బట్ ఏ వర్క్ స్టార్ట్ చేసినా దానికి 100% ఎఫర్ట్ ఇవ్వాలి. ఇవ్వాలి అనుకుంటాం కదా! ఎవరమైనా. సో, అలానే వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఓకే. దీనిలో కూడా గ్రో అవ్వాలి. మంచిగా నాకు కూడా ఒక ఐడెంటిటీ వస్తుంది. ప్లస్ ఒక వర్క్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది కదా! సో, నేను ఎంతవరకు ఇవ్వగలుగుతాను, ఎంతవరకు చేయగలుగుతానో డెఫినిట్‌గా ఫుల్‌ఫిల్‌గా అయితే చేయాలి అని డిసైడ్ చేసుకొని నేనైతే స్టార్ట్ చేసింది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయినా అప్పటినుంచి వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తున్నాను. సో, ఏముంటుంది ఛానెల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానెలు అంటే, సో, నార్మల్‌గా నేను ఏదైనా వర్క్ చేయాలి అని ఇంట్రెస్ట్ అని చెప్పాను గదా! సో, దానిలో పార్టే నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. సో, కోర్స్ చేశాను. అండ్ నార్మల్‌గా స్టిచ్చింగ్ గూడా బయట నేర్చుకున్నాను.
సో, స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. నాకు, మా పాపకి నేనే స్టిచ్ చేసుకుంటాను. చాలా ఇయర్స్ నుంచి కూడా మా ఇద్దరివి నేనే స్టిచ్ చేసుకుంటాను. సో, స్టిచ్చింగ్‌కి సంబంధించిన నాకు తెలిసినవి ఏమన్నా ఉన్నాయి అంటే నేను అవి డెఫినిట్‌గా షేర్ చేసుకుంటా. దాంతో పాటు నేను ఇక్కడ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నేనొక హెల్త్ ఆర్గనైజేషన్‌లో హెల్త్ కోచ్‌గా ఉండేదాన్ని. సో, హెల్త్ పరంగా నేర్చుకుంటూ, గైడెన్స్ ఇస్తూ, సో, ఎలా హెల్తీగా ఉండాలి, ఎలాంటి లైఫ్ స్టైలు, ఎలా ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ నేర్చుకుంటూ ఉండేదాన్ని. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ చేశానట్లా. సో, డెఫినిట్‌గా 2 ఇయర్స్‌లో ఎంతో కొంతైతే నేర్చుకున్నాను. లైఫ్ ఎలా లీడ్ చేయాలి హెల్తీగా ఉండటానికి అని. సో, నాకు తెలిసిన కొన్ని టిప్స్ డెఫినిట్‌గా మీతో షేర్ చేసుకుంటాను. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో, మంచిగా హ్యాపీగా కుక్ చేయటం అంటే ఇష్టం. కొంచెం వెరైటీస్ లాగా అట్లా. సో, నాకు తెలిసిన కుకింగ్ రెసిపీస్ కానివ్వండి, ప్లస్ నాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా చాలా ఇంట్రెస్ట్. ఏదైనా వేస్ట్ ఐటెమ్ ఉంది అంటే నేను అంత ఈజీగా అయితే పడేసేయను. కొన్ని రోజులైతే అలా పెడతాను. మేబీ ఏదైనా హెల్ప్ అవుతుంది కదా అనేసి. సో, నాకు తెలిసిన ఏదన్నా ఫన్ టైమ్ యాక్టివిటీస్ ఉంటాయి గదా! హాబీస్ లాగా. సో, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇంటిని ఎలా అందంగా ఉంచుకోవాలి, ఎలా నీట్‌గా ఉంచుకోవాలి. సో, కిడ్స్‌కి సంబంధించిన యాక్టివిటీస్ కానివ్వండి, ఏదన్నా ప్లస్ ట్రావెలింగ్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. మా బడ్జెట్ ఎఫర్ట్ చేసినంత వరకు మాక్సిమం కూడా 1 ఆర్ 2 ట్రిప్స్‌కైతే ఇయర్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. సో, కొంచెం చిన్న చిన్న ట్రిప్స్ అయినా, సో, అలా ట్రావెలింగ్‌కి సంబంధించినవే వ్లాగ్స్ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా డెఫినిట్‌గా ముందు ముందు అయితే మన ఛానెల్‌లో డెఫినిట్‌గా అయితే రాబోతున్నాయండి. సో, ఎందుకు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి వీడియోస్ ఉంటాయి అన్నది నేనొక క్లారిటీ చెప్తున్నాను. సో, స్టిచ్చింగ్‌కి సంబంధించిన కానీ, హెల్త్, కుకింగు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ట్రావెలింగు, ఇంటికి సంబంధించినవి కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. సో, అవన్నీ చెయ్యాలి అంటే డెఫినిట్‌గా మీ సపోర్ట్ అయితే కావాలి. మీ మీరు సపోర్ట్ చేసి, మీరు ఎంకరేజ్ చేస్తేనే డెఫినిట్‌గా నేను ఇంకొంచెం ఇంట్రెస్ట్‌తో నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటూ, మీ దగ్గర నుంచి కూడా నేను కొన్ని నేర్చుకుంటూ, డెఫినిట్‌గా ఈ జర్నీ అనేది ఇట్లా హ్యాపీగా కంటిన్యూ అవుతుంది. సో, దానికోసం అయితే డెఫినిట్‌గా నా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, ఇట్లానే బ్లెస్ చేస్తూ ఉంటారు. ఈ 500 అనేది 5,000, 50,000, 5,00,000 అట్లా గ్రో అవుతూ ఉండాలి అని చెప్పేసి డెఫినిట్‌గా అయితే బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే నా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని 500 నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. బాయ్.